వాట్సాప్. అరే నీ లైఫ్లో ఇది ఖచ్చితంగా నేను ఉంటావు, నేను పొజెసివ్ కాదు, నేను పొజెసివే కాదు. ఎన్నిసార్లు ఉంటావు ఈ మాట. కానీ నేను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా నీ ఫోన్లో, నీ ఇన్స్టాగ్రామ్లో ఎవడు లైక్ చేసిండో నీకు తెలియదు నీ పోస్ట్లకి, కానీ ఆమెకు తెలుసు ఎవరు లైక్ చేసిండ్రు, ఎప్పుడు లైక్ చేసిండ్రు, ఎన్ని ఫోటోలకు లైకులు పెట్టిర్రు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది తెలుసా? ఏదో సరదాగా నువ్వు టీయో కాఫీయో లేకపోతే ఇంకేదన్నా తాగుతున్నప్పుడు పక్కన కూర్చొని నీకు వీళ్ళు తెలుసా, మనకు అర్థం కాదు, మనకి గుర్తు కూడా ఉండదు. ఓకే, వాళ్ళు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు అంటే అనిపిస్తుంది మా ట్రైనింగ్ ఏడా తీసుకుర్రు, వీళ్ళు నిజంగా కార్పొరేట్లో పనిచేస్తుర్రా లేకపోతే వేరే ఇంకేదైనా పనిచేస్తుర్రా లేకపోతే నిజంగా సిబిఐ ట్రైనింగ్ తీసుకొని మన పక్కన నుంచి కూర్చుర్రా. ఐడియా ఉండదు మనకి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు పొరపాటున పక్కన కూర్చొని టెక్స్టింగో లేకపోతే ఫోన్ మాట్లాడినా అనుకో, అది ఏ బ్యాంకు నుండో ఇంకెక్కడి నుండైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఏ కిచెన్లోనో ఏ బెడ్రూమ్లోనో ఉంటారు. నువ్వు ఫోన్ లేపి ఇట్లా పెట్టుకొని ఇట్లా తిరిగే లోపు నీ పక్కన ఉంటారు. ఐఎమ్ నాట్ పొజెసివ్. మరి ఎందుకునో ఇడా అంటే టీవీలో ఏదో వస్తుందనో లేకపోతే బెల్ సౌండ్ వినిపించిందనో ఏవో అంద చెప్తారు. షాపింగ్ మాల్కో లేదా ఇంకెక్కడన్నా ట్రిప్కో పోయినప్పుడు అబ్బాయిలకు ఉండే ఒక అలవాటు ఉంది కదా, అంటే జస్ట్ అలా వెళ్తుంటే మనకు తెలియకుండానే మనం ఇలా చూస్తాం. శాటిలైట్ కన్నా పవర్ఫుల్ వీళ్ళు. నువ్వు కళ్ళు తిప్పే లోపు ఇలా మన వైపు తిరిగి అలా లుక్ ఇచ్చి ఎవరిని చూస్తున్నావు అనేంత క్వశ్చన్ వచ్చేస్తుంది. నాకు నిజంగా అడగాలనిపిస్తుంది, నువ్వు సిబిఐ ట్రైనింగ్ నిజంగా చేసినావు కదా, నువ్వు ఆ సిబిఐ ట్రైనింగ్ చేసి నా పక్కన వచ్చి కూర్చున్నావు కదా నా లైఫ్లో, కానీ ఏం చేయలేం. చూసి అన్నో స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవాలి, దొరికావే అనుకో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు. అయినా కానీ వాళ్ళు ఒప్పుకోరు దట్ దే ఆర్ పొజెసివ్ అని. ఒక రకంగా నీ లైఫ్లో నువ్వు నీకు తెలియకుండా నువ్వు సెక్యూరిటీ గార్డ్ని తెచ్చి పెట్టుకున్నావు. ఇక ఏం చేయలేం. ఇది నువ్వు లక్ అనుకుంటావేమో, కాదు, లక్ కాదు ఇది. నీ లైఫ్లో నీకు పడ్డ పెద్ద శిక్ష ఇది కూడా. ఒక రకంగా క్యూటే అనుకో ఇక. కానీ ఈ జీవితానికి నువ్వు ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అ వైఫ్ ఆర్ అ గర్ల్ ఫ్రెండ్, please share it to them. Let them know what sort of issues that you're facing with them.